ఇమ్మాన్యుయల్ తనుజ నామినేషన్‌లో ఇమ్మాన్యుయల్ వచ్చేసి తనుజ గారిని నామినేట్ చేయంగానే తనుజ రైజ్ అయిపోతుంది. ఇమ్మాన్యుయల్ చెప్పిన పాయింట్ కరెక్టే కదా! ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇమ్మాన్యుయల్‌కి అది చేయాలనిపించింది, అది చేశాడు. తనుజ ఎందుకు దాన్ని పాయింట్ ఔట్ చేయాలి? తను ఇష్టం లేదు కాబట్టి, తను అపోజ్ చేస్తున్నాడు కాబట్టి చెప్పాలి. ఈమె ఎట్లా అంటే ఈమె చెప్పిన దానికే వినాలి. ఈమె చెప్పిందే వినాలి. ఈమె చెప్పిందే కరెక్ట్ అనాలి. అలా ఎవరుంటారు చెప్పండి? అట్లనేసి బన్నీ గారిని ఆగం చేసేసింది. వాడుకున్నంత సేపు వాడుకునింది. దీనికి ఫుటేజ్ వచ్చేంత వరకు వాడుకునింది. తర్వాత సైడ్ పెట్టేసింది. తర్వాత దివ్య ఎంటర్ అయింది. ఇప్పుడు దివ్య అయితే నన్ను పాయింట్ ఔట్ చేస్తుంది. దివ్య హైలైట్ అవుతుంది అనేసి ఇప్పుడు దివ్యతో క్లోజ్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు బన్నీ గారిని సైడ్ పెట్టేసింది. థర్డ్ పర్సన్ కోసం మనం ఎందుకు గొడవ పడాలనేసి తను చెప్పారా మీకు తన వల్ల గొడవ పడమని? మీరే ఇనిషియేట్ తీసుకుంటారు. మీరే గొడవ పడతారు. మీరే జెలస్ పడతారు. ఇవన్నీ చేసింది మీరే. ఫైనల్‌గా బన్నీ గారిని సైడ్ చేసేసారు. ఓకే. బన్నీ గారు ఇప్పుడైనా స్టాండ్ తీసుకొని బన్నీ గారి గేమ్ బన్నీ గారు ఆడితే పక్కాగా టాప్ 5లో ఉంటారు తను. నో డౌట్ అట్ ఆల్. తన క్రేజ్ అటువంటిది. తన హ్యుమానిటీ అలాంటిది. తన బిహేవియర్ అలాంటిది. అండ్ మోర్ ఓవర్ ఇమ్మాన్యుయల్ మేము ఆడియన్స్ అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నీ గేమ్ పరంగా ఉంది. నువ్వు సేఫ్ ప్లేయర్ ఎక్కడా కాదు. నువ్వు స్టాండ్ తీసుకుంటున్నావు. నువ్వు కష్టపడుతున్నావు. నువ్వే హౌస్‌ని మొత్తం నవ్విస్తున్నావు.